వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్లో ఏమిటి సార్ అంటే భారతదేశంలో జిఎస్టి వసూళ్లకు సంబంధించిన రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అంటే 2026 మార్చి నాటికి 8.8% వార్షిక వృద్ధి అనేది సాధించినట్లుగా ప్రకటించారు. అంటే గత 11 నెలలలో అత్యధికంగా వృద్ధి సాధించడం జరిగింది 8.8%. దాదాపుగా 2.1 లక్షల కోట్లు మనకి లాభం వచ్చినట్లుగా ప్రకటించడం జరిగినది. అయితే 2026 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 22.27 లక్షల కోట్లు అంటే 8.3% స్థూల ఆదాయం అనేది కనబడడం జరిగింది. అంటే స్థూల ఆదాయం అనేది 22.27 లక్షల కోట్ల లాభం, 8.3% వృద్ధి. అదే మనకి 2026 మార్చిలో వసూలు చూసుకుంటే సిజిఎస్టి 40,549 కోట్లు, ఎస్జిఎస్టి 53,268 కోట్లు, ఐజిఎస్టి 1.06 కోట్లు ఉండడం జరిగింది. అయితే 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క స్థూల ఆదాయం 8.3% వృద్ధి సాధిస్తే నికర ఆదాయం 7.1%గా ఉన్నట్లుగా ప్రకటించారు. అయితే జిఎస్టి వసూల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం గమనించినట్లయితే మొదటి స్థానంలో మహారాష్ట్ర అనేది, అండ్ రెండవ స్థానంలో కర్ణాటక అనే రాష్ట్రము, అండ్ మూడవ స్థానంలో గుజరాత్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో జిఎస్టిని 2017 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఓకే, 2017 జూలై 1వ తారీఖున ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే జూలై 1ని జిఎస్టి డేగా సెలబ్రేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి కూడా కాస్త యాడ్ చేసుకొని చూడండి. ఎకానమీ పరంగా కరెంట్ అఫైర్లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్న అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇక మంగోలియా దేశానికి కొత్త ప్రధానమంత్రి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏ దేశం సార్ అంటే మంగోలియా అనే దేశం. ఈ మంగోలియా అనే దేశానికి కొత్త ప్రధానిగా ఎవరు సార్ అంటే ఉచ్రల్ న్యామ్ ఓషోర్ అనే వ్యక్తి ఓకే ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగినది. గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ఎవరు సార్ అంటే జందన్ షహతార్ అనే వ్యక్తి స్థానంలో కొన్ని రాజకీయ సంక్షోభం కారణంగా ఉచ్రల్ న్యామ్ ఓషోర్ అనే వ్యక్తి కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు మంగోలియాకు చేపట్టడం జరిగింది. అయితే ఉచ్రల్ న్యామ్ ఓషోర్ అనే వ్యక్తి 39 సంవత్సరాల వయసులో ఎన్నిక కావడం జరిగింది. అండ్ గతంలో ఇతను ఈ మంగోలియా పార్లమెంట్ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. పార్లమెంట్ స్పీకర్గా కూడా పనిచేశారు. అండ్ ఈ మంగోలియన్ పీపుల్స్ పార్టీ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగినది. అండ్ దాంతోపాటు 2027లో మంగోలియా దేశములో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి మంగోలియా కొత్త ప్రధానమంత్రిగా ఉచ్రల్ న్యామ్ ఓషోర్ అనే వ్యక్తి, ఎవరు జాందన్ షతార్ అనే స్థానంలో ఇతను వచ్చాడు. ఇతని వయసు 39 సంవత్సరాలు. గతంలో మంగోలియన్ పార్లమెంట్ స్పీకర్గా అండ్ మంగోలియన్ పీపుల్స్ పార్టీ చైర్మన్గా, అండ్ దాని తర్వాత 2027లో మంగోలియాలో ఈ మంగోలియా దేశ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అండ్ దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. దానితో పాటు ప్రతి ఆదివారం మన ఆర్ఎస్ అకాడమీలో ఈ గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్ఎక్స్బికి సంబంధించి
ప్రత్యేకమైన ఎగ్జామ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ దానితో పాటు ప్రతి ఆదివారం అనేది 360 డిగ్రీస్లో ఓకే ఫ్రీ కరెంట్ అఫైర్ బోధన అనేది జరగడం జరుగుతుంది. ఓకే కాబట్టి ఫ్రీగా కరెంట్ అఫైర్ బోధన కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, గ్రూప్ డి, ఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్స్ వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా హాజరు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే ఇలాంటి గొప్ప ఆపర్చునిటీని వదులుకోవద్దు. నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి కానీ మన వయసు మాత్రం కూడా ఆ నోటిఫికేషన్ దాటి వెళ్ళిపోవడం జరుగుతుంది. అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మయన్మార్ దేశానికి కొత్త అధ్యక్షుడుగా మిన్ ఆంగ్ ఎవరు సార్ అంటే మనకి మయన్మార్ దేశం యొక్క కొత్త అధ్యక్షుడుగా ఎవరు సార్ అంటే మిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఏ దేశానికి సార్ అంటే మయన్మార్ అనే దేశానికి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న, ఈ మయన్మార్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఈ మయన్మార్ పార్లమెంట్ కి జరిగిన ఎన్నికలలో 429 ఓట్లు ఇతనికి లభించి మిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి మయన్మార్ యొక్క కొత్త అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఓకే ఈ మయన్మార్ అనే దేశం భారతదేశం యొక్క సరిహద్దు దేశంగా పిలుస్తారు. భారతదేశం యొక్క సరిహద్దు దేశం. భారతదేశానికి మయన్మార్క్ మధ్య 1643 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ మయన్మార్కి ఇండియాకి మధ్య సరిహద్దు ఒప్పందం కూడా గతంలో జరగడం జరిగింది. ఈ సరిహద్దు ఒప్పందమును ఏమంటాం సార్ అంటే యుడాంబు ఒప్పందం అనే పేరుతో పిలుస్తాము. అండ్ దాని తర్వాత ఈ మయన్మార్కి ఇండియాకి మధ్య సరిహద్దుగా ఉన్న పర్వతాలను ఆర్కాన్ యోమ పర్వతాలు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఈ మయన్మార్తో సరిహద్దు ఉన్న భారతీయ రాష్ట్రాలు ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాని తర్వాత నాగాలాండ్ అండ్ దాని తర్వాత మణిపూర్ అండ్ నెక్స్ట్ వన్ మనకి ఏది సార్ అంటే మిజోరం. అంటే ఈ మయన్మార్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం లాంటి రాష్ట్రాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మయన్మార్ యొక్క కొత్త అధ్యక్షుడు మిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇతన్ని పేరును కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇటీవల మనకు చాలా రకాల ఆందోళన జరగడం జరిగింది. దాంతోపాటు ఈ మయన్మార్కి సంబంధించిన డేటా కూడా కొద్దిగా లింకప్ చేసాను చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ లేదా గిరిజన క్రీడలు 2026వ సంవత్సరంలో ఏప్రిల్ 4వ తారీఖున ముగియడం జరిగింది. ఓకే ఎక్కడ జరిగాయి సార్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగడం జరిగింది. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం సార్ అంటే మనకి కర్ణాటక రాష్ట్రము 23 పథకాలు అంటే గోల్డ్ పథకాలతో మొదటి స్థానము. రెండవ స్థానం ఒడిస్సా అనే రాష్ట్రం రెండవ స్థానము 21 గోల్డ్ మెడల్. అండ్ మూడవ స్థానంలో జార్ఖండ్ అనే రాష్ట్రం ఉండడం జరిగింది, 16 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్ 9వ స్థానంలో నుంచోవడం జరిగినది. మొత్తం ఓకే 9వ స్థానంలో నుంచోవడం జరిగింది. ఏది సార్ అంటే ఛత్తీస్గఢ్. మొత్తం 3 స్వర్ణాలు, 6 కాంస్య పథకాలు అండ్ 10 రజతాలు తీసుకోవడం జరిగింది. అండ్ పురుషుల ఫుట్బాల్ కప్ లో మనకి రజతం సాధించడం జరిగింది ఛత్తీస్గఢ్. అండ్ పశ్చిమ బెంగాల్ అనేది మనకి స్వర్ణ పతాకం సాధించడం జరిగినది. ఖేలో ఇండియా గేమ్ ఛత్తీస్గఢ్ లో జరగడం జరిగింది. మొదటి స్థానం కర్ణాటక, 2 ఒడిస్సా, 3 జార్ఖండ్. ఛత్తీస్గఢ్ ఎన్నవ స్థానం సార్ అంటే 9వ స్థానంలో ఉండడం జరిగినది. మనకి ఏది నాన్న అత్యధికంగా కర్ణాటక
15 స్విమ్మింగ్ లో స్వర్ణాలు, అథ్లెటిక్స్ లో 5 అండ్ రెజ్లింగ్ లో 3 స్వర్ణాలను సాధించడం జరిగినది. అంటే గిరిజనుల యొక్క ప్రతిభను ప్రదర్శించాలి, గిరిజనులను అభివృద్ధి వైపుకి, గిరిజన సంస్కృతి క్రీడలను చాటి చెప్పడం కోసం తీసుకురావడం జరిగినది మనకి. ఇక్కడ గిరిజన జనాభా దాదాపుగా మనకి 32% గిరిజన జనాభా ఛత్తీస్గఢ్ లోనే ఉండడం జరుగుతుంది. భారతదేశంలో అతిపెద్ద గిరిజన జిల్లా బస్తర్ అనేది కూడా ఎక్కడ ఉండడం జరుగుతుంది సార్ అంటే ఛత్తీస్గఢ్ లోనే ఉంది. భారతదేశంలో అత్యధిక గిరిజనులు ఉన్న రాష్ట్రం ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే సాతి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సాది అనే ఒక ఏఐ చాట్ బాట్ ని తీసుకురావడం జరిగినది. దీనిని ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు అండ్ దానికి సంబంధించిన చలానాలు కావచ్చు, చెల్లింపులు కావచ్చు, వాటి అన్నిటినీ ఒకే వేదిక పైన తీసుకురావడం కోసం ఏం సార్ అంటే సాది అనే ఒక చాట్ బాట్ ని తీసుకురావడం జరిగింది. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, కొత్తగా వచ్చిన ఆదాయ పన్ను చట్టం 2025లో చేయబడి 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఇది మన గతంలో కూడా చూసాము, కొద్దిగా దీన్ని యాడ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళితే ఏం సార్ అంటే భారతదేశంలో ఇంటర్నెట్ సంబంధించిన షట్ డౌన్లు అంటే భారతదేశంలో 65 ఇంటర్నెట్ షట్ డౌన్లు అనేవి జరిగాయి లేదా నమోదు అయినాయిగా ప్రకటించారు. అంటే ఏదైతే ఇంటర్నెట్ షట్ డౌన్లు ఉంటాయో 2025లో 65 ఇంటర్నెట్ షట్ డౌన్లు అంటే ఇంటర్నెట్ ని ఆఫ్ చేయడం లేదా నియంత్రించడం జరిగింది. ఇది మనకి చూసుకుంటే ఇది మనకి 2017 తర్వాత అత్యల్పంగా ఇంటర్నెట్ షట్ డౌన్లు 2025లో నమోదు కావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలలో 195 షట్ డౌన్లు జరిగాయి. అయితే మనకి అత్యధికంగా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్లు ఎక్కడ జరిగాయి సార్ అంటే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధిక ఇంటర్నెట్ షట్ డౌన్లు జరిగాయి అని ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ వాడకం అనేది ప్రాథమిక హక్కుగా తెలియజేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్ గా తెలియజేయడం జరిగినది. అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 19 కిందికి ఇంటర్నెట్ వాడకం అనేది వస్తుంది అని కూడా నివేదికను ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి బుర్కినా ఫాసో అనే దేశం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. సార్ అంటే బుర్కినా ఫాసో అనే దేశం, ఈ బుర్కినా ఫాసో అనే దేశానికి భారతదేశ మానవతా సహాయం ప్రకటించడం జరిగింది. ఈ మానవతా సహాయం కింద 1000 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే రైస్ ని పంపించడం జరిగినది. అంటే అక్కడ కరువు కాటకాల వలన అక్కడ ఈ బుర్కినా ఫాసో అనే దేశానికి మానవతా సహాయం కింద 1000 మెట్రిక్ టన్నుల బియ్యంను భారతదేశం పంపించడం జరుగుతుంది. ఈ బుర్కినా ఫాసోలో ఎత్తైన శిఖరం విషయానికి వస్తే సార్ అంటే టెనాకౌర్ పర్వతం అత్యంత ఎత్తైన శిఖరం. అండ్ ఇక్కడ బామ్ సరస్సు కూడా ఉండడం జరుగుతుంది. ఈ బామ్ సరస్సు అతి పెద్ద సరస్సు ఎక్కడ సార్ అంటే బుర్కినా ఫాసో అనే దేశంలో మనకి. ముఖ్యంగా ఈ బుర్కినా ఫాసోలో కొన్ని రకాల ఖనిజాలు కూడా లభ్యం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా బంగారం, వెండి, జింక్ అండ్ మాంగనీస్
మాంగనీస్ అండ్ ఫాస్ఫేట్ అండ్ లైమ్ స్టోన్, సున్నపు రాయి లాంటి ఖనిజ వనరులు కూడా అత్యధికంగా ఇక్కడ లభించడం జరుగుతుంది. అంటే భారతదేశం మానవత సహాయం కింద 1000 మెట్రిక్ టన్నుల బియ్యంను అందించడం జరిగింది. ఇక్కడ ఎత్తైన శిఖరం టెకేనా కౌర్, అతిపెద్ద సరస్సు బాంబ్ సరస్సు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, భారతదేశం యొక్క 2027వ జనగణనకు సంబంధించిన అంశం. 2027 భారతదేశం యొక్క జనాభా గణన సంబంధించి ఒక డేటాను ప్రకటించడం జరిగింది. అంటే దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా, ఓకేనన్నా, బ్రాండ్ అంబాసిడర్గా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. బ్రాండ్ అంబాసిడర్. ఈ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు సార్ అంటే మనకి, ఓకే, ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో ఇసుక కళాకారుడుగా పేరు గావించిన సుదర్శన్ పట్నాయక్ ను ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్, భారతదేశ జనగణన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఓకే, ఈ 2027 జనగణన భారతదేశంలో మొదటి డిజిటల్ సెన్సస్ గా ప్రకటించారు. ఇది 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహ గణన జరుగుతుందని మనం చెప్పాం. అండ్ 2027 ఫిబ్రవరిలో జనాభా గణన అనేది జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని డిజిటల్ గణన చేయడం జరుగుతుంది. దాంతో పాటు మొబైల్ అప్లికేషన్ ని కూడా దీంట్లో తీసుకొచ్చారు. అండ్ మొత్తం ఈ జనగణన అనేది 16 భాషల్లో గణన జరగడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ నవీన్ పట్నాయక్ మన ఆల్రెడీ జనాభా గురించి గత క్లాస్లో చెప్పాము, దాన్ని ఒకసారి చూడండి. దాంతో పాటు 2000 జనగణనకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ సుదర్శన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. 2026లో జనగణన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహ గణన జరుగుతుంది. 2027 నుంచి 27 ఫిబ్రవరిలో ఈ జనాభా గణన అనేది జరగడం జరుగుతుంది మనకి. ఓకే, ఎన్ని భాషలు వస్తారంటే 16 భాషలో జనగణన జరుగుతుంది. అండ్ మొట్టమొదటిసారిగా కుల ఆధారిత జనగణన కూడా జరుగుతుంది. చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, సంపన్ ప్లాట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏది సార్ అంటే సంపన్ ప్లాట్ఫారం లేదా ప్లాట్ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకోసం సార్ అంటే పింఛను పంపిణీ ఏదైతే ఉంటుందో ఈ పింఛను పంపిణీకి సంబంధించి ఆధునీకరణ చేయడం లేదా దీనిటే డిజిటలైజేషన్ చేయడం. అంటే ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించిన వాటిని అప్లై చేసుకోవడం కానీ వాటికి సంబంధించిన సందేహాలను వాటిని అన్నింటినీ తీర్చుకోవడం కోసం అండ్ మా పెన్షన్ పొందుతున్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులు పడే విధంగా ఈ సంపన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గోవా గవర్నమెంట్కి అండ్ కొచ్చిన్ పోర్ట్ అథారిటీ ఎవరి మధ్య సార్ అంటే కొచ్చిన్ పోర్ట్ అథారిటీ మధ్య ఈ ఒప్పందం అనేది జరగడం జరిగింది. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి నాన్న, సంపన్ ప్లాట్ఫామ్ పింఛని పంపిణీ ఆధునీకరణ డిజిటలైజేషన్ చేయడం అంటే డైరెక్ట్గా ఈ పింఛన్ పంపిణీ మంజూరు అండ్ అప్లికేషను వాటికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు ఈ సంపన్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది సార్ అంటే కొచ్చిన్ పోర్ట్ అథారిటీ అండ్ గోవా ప్రభుత్వం మధ్య ఇది జరగడం జరుగుతుంది. ఇది 24/7 అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని తీసుకురావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే పుస్తక ఆవిష్కరణ అంటే సిపి రాధాకృష్ణన్ గారు ఎవరు సార్ అంటే భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరు ఏంటి సార్ అంటే టైడ్స్ ఆఫ్ టైమ్స్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిని ఎవరు రాశారు సార్ అంటే సుధామూర్తి పార్లమెంట్ సభ్యురాలు సుధామూర్తి గారు
టైడ్స్ ఆఫ్ టైమ్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది. ఈ పుస్తకాన్ని ఈ యొక్క సిపి రాధాకృష్ణ భారతదేశ ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి దీనిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో పార్లమెంట్ కి సంబంధించిన కుడ్య చిత్రాలు దీంట్లో ఉంటాయి. పార్లమెంట్ సంబంధించిన ఏవైతే కుడ్య చిత్రాలు ఉంటాయో ఈ కుడ్య చిత్రాలు అండ్ భారతదేశం యొక్క నాగరిక ప్రయాణం, భారతదేశం యొక్క నాగరిక ప్రయాణం దాదాపుగా 124 కుడ్య చిత్ర పలక విస్తరణ అనేవి ఉంటుంది. అయితే ఈ పుస్తకంలో ప్రధానంగా సింధు నాగరికత నుంచి 1947 వరకు భారతదేశ చరిత్ర గురించి దీంట్లో పూర్తిగా పొందుపరచడం జరుగుతుంది మనకి. అండ్ దాంతో పాటు దీంట్లో ప్రధానంగా వికాస్ భీ విరాసత్ భీ షంగ్యోల్ వంటి వారసత్వ చిహ్నాలు కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. సుధామూర్తి పార్లమెంట్ సభ్యురాలు గారు మనకి ట్రేడ్స్ ఆఫ్ టైమ్స్ అనే పుస్తకాన్ని రాస్తే ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణ గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగినది. ఓకే, ఇది దీంట్లో భారతదేశానికి పార్లమెంట్ సంబంధించిన కుడ్య చిత్రాలు ఉన్నాయి. సింధు నాగరికత నుంచి 1947 వరకు ఉన్న ప్రతి అంశం కూడా దీంట్లో పొందుపరచడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి న్యూ కాజిల్ వ్యాధి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏ సార్ అంటే న్యూ కాజిల్ వ్యాధి, కాజిల్ వ్యాధి అనేది ఈ న్యూ కాజిల్ వ్యాధి అనేది ప్రధానంగా యూరప్ ఖండంలో వ్యాపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ యూరప్ నాన్న. ఈ వెస్ట్ యూరప్ లో ప్రధానంగా వ్యాపిస్తుంది. ఇది ప్రధానంగా కోళ్ళ నుంచి సంక్రమించే వ్యాధి. ఓకే, కోళ్లకు లేదా కోళ్ళ నుంచి సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు, నాడి సంబంధిత వ్యాధులు దీని ద్వారా రావడం జరుగుతుంది. దీన్నే ఏమంటాం సార్ అంటే ఏవియన్ పారామిక్సో వైరస్ సైరోటైప్ 1 అనే పేరుతో పిలుస్తాం. అయితే దీంట్లో వ్యాధి కారకాలు ఏంటి సార్ అంటే ఒకటి లెంటోజెనిక్, ఇది స్వల్పకాలిక ప్రమాదం ఉంటుంది. అండ్ రెండో వ్యాధి పేరు ఏంటి సార్ అంటే మెసోజెనిక్ అనేది మధ్యస్థంగా ప్రమాదకరంగా ఉంటుంది. అండ్ మూడవది ఏంటి సార్ అంటే వెలోజెనిక్ అనే డిసీజ్, ఇది చాలా ప్రమాదకరమైన తీవ్రమైనదిగా ఉండడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా టీకాలు వేయించడం అండ్ బయోసెక్యూరిటీ హ్యాండ్ వాష్ లాంటివి చేయడము అండ్ సర్వేలైన్స్ అండ్ శాస్త్రీయంగా వీటిని మృతదేహాలను తొలగించడం లాంటివి చేస్తే ఈ న్యూ కాజిల్ వ్యాధిని అరికట్టవచ్చు మనకి. ముఖ్యంగా యూరప్ అండ్ వెస్ట్ యూరప్ అంటే యూకే ప్రాంతాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కోళ్ళకు సంబంధించిన వ్యాధి నాన్న. ఓకే, దీంట్లో లెంటోజెనిక్, మెసోజెనిక్, వెలోజెనిక్ లాంటి రకాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ పైన ఓకేనా COP15 సదస్సు జరగడం జరిగింది. COP15 సదస్సు ఎందుకోసం సార్ అంటే వలస వన్యప్రాణులకు సంబంధించి ఇది జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే బ్రెజిల్ అనే దేశంలో. ఓకే, కాంపో గ్రాండే, ఎక్కడ సార్ అంటే కాంపో గ్రాండే అనే ప్రాంతంలో జరగడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే మార్చి 23 నుంచి 29న జరిగింది. ఎక్కడ జరిగింది? బ్రెజిల్ లో జరిగింది. కాబట్టి బ్రెజిల్ అధ్యక్ష వహించడం జరిగింది. దీనిలో 132 దేశాలు 132 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ దీంట్లో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా మొత్తం 40 జాతులను పరిరక్షణ చేయాలని ప్రకటించారు. అంటే ఈ వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణలో భాగంగా 40 జాతులను పరిరక్షించాలి అని. ఈ 40 జాతుల్లో దాదాపుగా 16 జాతులు ఈ బ్రెజిల్ అనే దేశంలోనే ఉండడం జరుగుతుంది. ఎక్కడున్నాయి సార్ అంటే బ్రెజిల్ అనే దేశంలోనే ఉన్నాయి. ఓకే, దాదాపుగా 49% వలస జాతులు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క జనాభా క్షీణిస్తుంది అని. అండ్ దాని తర్వాత 24% జాతులు
అంతరించిపోతే దశలో ఉన్నాయి. ఏవి సార్ అంటే 24 జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది. అంటే రాబోయే 3 సంవత్సరాలు ఈ వన్యప్రాణుల వలస జాతుల పైన బ్రెజిల్లోనే జరుగుతాయి. అండ్ 2029లో మనకి 29లో COP16 అంటే వన్యప్రాణుల వలస పక్షుల జాతి సంబంధించి COP16 16వ సదస్సు అనేది జర్మనీలో జరగడం జరుగుతుంది. అండ్ ఈ వన్యప్రాణులకు సంబంధించి వలస పాలకులకు సంబంధించి ఈ 50వ వార్షిక సమావేశంగా పిలుస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. COP15 అనేది మనకి ఈ COP15 అనేది వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ కోసం బ్రెజిల్లో కాంపో గ్రాండే ప్రాంతంలో జరిగింది. మార్చి 23 నుంచి 29 132 దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు పాల్గొన్నాయి. అండ్ 40 జాతులు దీంట్లో అంతరించిపోయే దశలో ఉంటే 16 జాతులు బ్రెజిల్లో ఉన్నవే. అండ్ 49% ఈ వలస జాతుల జనాభా క్షీణిస్తుంది. 24% అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి. 3 సంవత్సరాలు ఈ కాప్స్ సంబంధించిన వన్యప్రాణుల వలస జాతులకు సమావేశాలు బ్రెజిల్లోనే జరుగుతాయి. 2029లో ఎక్కడ సార్ అంటే COP16 అనేది జర్మనీలో జరగబోతుంది. ఈ వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణ 50వ వార్షికోత్సవ వేడుకలు అక్కడే నిర్వహించడం జరుగుతుంది. చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే NCERT చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. NCERT ఓకే, NCERTకి గుర్తింపు లభించడం జరిగినది. ఏంటి సార్ అంటే గుర్తింపు డీమ్డ్. ఏ సార్ అంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనే గుర్తింపు లభించడం జరిగింది. NCERTకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ గుర్తింపు లభించడం జరిగింది. NCERT అనేది 1961లో ఏర్పాటైన ఇది పుస్తకాల అభివృద్ధి, పరిశోధన, శిక్షణ, సలహాల కోసం 1961లో న్యూఢిల్లీ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అయితే ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది 1960 గుర్తింపు లభించడం జరిగింది. ఇది అంటే ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఉన్నత పరిశోధన కార్యక్రమాలు అండ్ వినూత్న విద్యా కోర్సులు ప్రవేశపెట్టడం లాంటి అన్ని రకాలు దీనికి లభించడం జరుగుతుంది. కాబట్టి NCERTకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ గుర్తింపు లభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచంలో 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్ గా భారతదేశం నిల్చోవడం జరిగింది. అంటే 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్ గా భారతదేశం 3వ స్థానంలో నుంచోవడం జరిగింది. భారతదేశం 3వ స్థానం అనేది దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే 2023లో భారతదేశం 175.9 గిగావాట్ల సామర్థ్యం ఉంటే 2025 నివేదిక ప్రకారం 250.5 గిగావాట్ల సామర్థ్యం పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ చూసుకుంటే మనకి 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో. అండ్ దాని తర్వాత ఈ యొక్క జల విద్యుత్ విషయానికి వస్తే జల విద్యుత్ కూడా 56 గిగావాట్లు 2025లో పెరిగినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. పవన విద్యుత్ కూడా 6.3 గిగావాట్లు పెరిగినట్లు ప్రకటించడం జరిగింది. చూడండి, మనం ఆల్రెడీ 2 days బ్యాకే ఈ యొక్క పునరుత్పాదక ఇంధనం గురించి, విద్యుత్ గురించి మాట్లాడాం. ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధనం ఏది సార్ అంటే మనకి భారతదేశం నుంచోవడం జరిగింది. ఓకే, ప్రపంచంలో మొత్తం విద్యుత్ సామర్థ్యంలో విద్యుత్ సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధనం
49.4% ఉంది. ప్రపంచంలో మొత్తం విద్యుత్ 100% అనుకుంటే దాంట్లో పునరుత్పాదక ఇంధనం అనేది విద్యుత్ అనేది 49.4%. అంటే దాదాపుగా 50% పునరుత్పాదక విద్యుత్ అనేది ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. అండ్ ఇంకో అంశం ఏంటి సార్ అంటే, రేపు ఆదివారం మన ఆర్ఎస్ అకాడమీలో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ను మన ఆర్ఎస్ అకాడమీలో ఈ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ కరెంట్ అఫైర్ను కూడా మీకు అందించడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోగలరు. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.